చెట్లు తీసేసి మనం కాంక్రీట్ జంగిల్ కట్టుకున్నాం. మనం అడవులను కొట్టేసుకొని కాంక్రీట్ జంగిల్ కట్టేసుకున్నాం. నెక్స్ట్ తరానికి ఆయుర్వేదం అందాలన్నా ఎంత నేర్చుకున్నా మొక్కలు లేవనుకోండి మందులు ఉండవు. మందులు లేవనుకోండి నేర్చుకునే ఉపయోగం ఉంది. దేవతా వృక్షాలు రాశివనం, గ్రహవనం, నక్షత్రవనం, గణపతి వనం, శివ పంచాయతన వనం, ధన్వంతరి వనం, సీత అశోక వనం, ఇలాంటి వనాలు ఎన్నో దేవతా వృక్షాలు ఉన్నాయి. కొన్ని మొక్కలు నాటడం వల్ల కొన్ని కర్మలు పోతాయి. కొన్ని మొక్కలు చెట్ల కిందకి వెళ్ళి కూర్చుంటే కొన్ని కర్మలు పోతాయి. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాచ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు హాయిగా వర్ధిల్లి శాంతియుతంగా, సుఖప్రదంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి భూమి మీద మానవుడు. ఇది వేదవాక్కు. అంటే వేదం ఏదో మార్చి వదిలేదు. ఎలా ఉండాలో కూడా 100 ఏళ్ళు సుభిక్షంగా ఉండాలంటే ఎలా ఉండాలో కూడా చెప్పింది. ఈ పంచభూతాల వల్ల మనం ఈ జీవులన్నీ పుడతాయి, అందులో మనిషి కూడా. ఈ పంచభూతాల వల్లే మనలో త్రిదోషాలు ఏర్పడతాయి. ప్రతి ప్రాణంలో ఉంటాయి వాత, పిత్త, కఫాలు. ప్రకృతి దగ్గరగా ఉంటాయి, బ్యాలెన్స్గా ఉంటాయి. దూరం అయిపోతే ఇవి ఇన్బ్యాలెన్స్ అయిపోతే జబ్బులు వచ్చేస్తాయి. సో ఎంత జాగ్రత్తగా ఉన్నా, ప్రకృతి దగ్గరగా ఉన్నా జబ్బులు వస్తాయి. ఎందుకు వచ్చాయంటే అవి పూర్వజన్మ కర్మ వల్ల. దీర్ఘకాల వ్యాధులు పూర్వజన్మ కర్మలు వస్తాయి. ఆ కర్మ వల్ల వచ్చే జబ్బులు కూడా రాకుండా ఉండడానికి మనకు పూర్వం పూజలు, వ్రతాలు, నోములు, యాగాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు, తీర్థస్నానాలు, ఇలాంటి ఎన్నో క్రతువులు, కార్యాలు మనకు ఇచ్చారన్నమాట. అవి చేయడం వల్ల మనం యాదృచ్ఛికంగా పండగలు సాంప్రదాయాలు అవి చేయడం వల్ల మనకు పూర్వకర్మలు కూడా మనం ఏం చేసేగా అంటే అవి కూడా కర్మ విపాకం అయిపోయేవి. సో ఇప్పుడు అవన్నింటినీ మనం ఈ స్పీడ్లో పడి అవన్నీ మర్చిపోయాం. కాబట్టి అవన్నీ పాటించక్కల్లా ఒక 10% పాటిస్తే చాలు, అసలు ఆరోగ్యం సెట్ అయిపోతుంది. సో ఇదంతా అలా ఉన్నా మనిషిగా భూమి మీదకి వచ్చామంటే మనకు పని చెప్పి పంపిస్తారన్నమాట. ఎన్నో జన్మల తర్వాత జన్మిస్తారు మానవ జన్మ. మనకు పని ఎంచుకొని మనం వస్తాం. మనకి ఇవ్వడం మనమే ఎంచుకుంటాం. పని ఎంచుకొని మనమే తల్లిదండ్రులు కూడా మనమే ఎంచుకుంటాం. అక్కడ పడతాం మన వాళ్ళతోటి. కొంతకాలం పుట్టిన తర్వాత పాకే వరకు గుర్తుంటుంది, తర్వాత మర్చిపోతాం. ఊహొచ్చాక మర్చిపోతాం ఎందుకు వచ్చాము, ఈ జంజాటలో పడిపోతాం. సో ఇవన్నీ ఉండాలి. అన్నీ బాల్యం, కౌమారం, సంసారం అన్నీ పాటిస్తూనే ఈ జన్మని సార్థకత చేసుకుని వెళ్ళిపోవాలి మనం. అంటే ఒక జీవికో, ఒక చెట్టుకో, పుట్టకో, లేదా ప్రకృతికో ఏదో ఒకటి చేయాలి మనం. ఎంతో కొంత అది ఒక పెసరన్నా చేయాలి. అందుకోసం వస్తాం. అంటే మనం ఎలా ఇక్కడ జీవించి వెళ్ళామో నెక్స్ట్ వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎలా అయితే జీవించామో ఆ వాతావరణాన్ని మళ్ళీ నెక్స్ట్ తరానికి మనం అందించగలగాలన్నమాట. అది పర్పస్. అప్పుడు మనకి జన్మరాహిత్యం అవుతుంది, రాహిత్యం. లేదా మళ్ళీ పుడతాం పని కోసం. మనం చేసే పని ఏంటంటే నేను మంచి పనిలో ఇరుక్కోవాలంటారు పెద్దలు చాలామంది. మాస్టర్కి లాంటి వాళ్ళందరూ మంచి పనిలో మనం ఇరుక్కోవాలి. వెళ్ళి ఎవరో పిలిస్తేనో అది కాకుండా ఏదో పని ఎత్తుక్కొని మనం వెళ్ళి ఇరుక్కోవాలి. ఆ పనిలో ఇరుక్కుంటే అది తీసుకెళ్ళిపోతుంది. మన జన్మ సార్థకత అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే ఈ తరం కోసం, అంటే ఇప్పుడున్న జనం కోసం ఎంతమంది నేను బాగు చేస్తాను చెప్పలేను, కానీ ఖచ్చితంగా నెక్స్ట్ తరాన్ని మాత్రం వదిలించగలను. ఇప్పుడు మీకోసం మందులు, నెక్స్ట్ తరం కోసం చేసేది వనయజ్ఞం. సంస్కృతి కానీ, సాంప్రదాయాలు కానీ, వైద్యం కానీ, ఆయుర్వేదం కానీ నిలబడాలంటే మంచి వన సంపద బాగుండాలి, వృక్షాలు బాగుండాలి. చెట్లు తీసేసి మనం కాంక్రీట్ జంగిల్ కట్టుకున్నాం. మనం నిజంగా అడవిలో ఉండేవాళ్ళం, అడవులను కొట్టేసుకొని కాంక్రీట్ జంగిల్ కట్టేసుకున్నాం. అంటే సిమెంట్ అడవులను కట్టుకున్నాం మనం. అందులో మళ్ళీ మొక్కలు కావాలంటే ప్లాస్టిక్ మొక్కలు పెట్టుకుంటాం. ప్రాణం ఉన్నదాన్ని తీసేసి ప్రాణాలన్నీ పెట్టుకుని మనం ఆ చుట్టూ మధ్యలో పడుకుంటాం. మన ప్రాణం ఏముంటుంది? ఈ ధన్వంతరి సహస్రాయపీఠం చేసే పని 1000 ఏళ్ళ వరకు కనీసం నెక్స్ట్ తరానికి ఒక మంచి బాట వేయడం కోసం, ఈ ఆయుర్వేదం తర్వాత తరాలు అందడం కోసం, అందరూ సుభిక్షంగా ఉండడం కోసం ఈ ధన్వంతరి యాగాలు, ఈ వనయజ్ఞాలు చేస్తున్నాం. సో వనయజ్ఞం అంటే అర్థం ఏంటంటే మహాభారతంలో పాండవులు వనవాసం చేయడం వనయజ్ఞం చేస్తారు. వనయజ్ఞం ఎందుకు చేస్తారంటే
అడవిని గౌరవించడానికి, ఈ వనాలతో సత్సంబంధాలు పెరగడానికి మనం సుభిక్షంగా ఉండడం కోసం చేసేది వనయజ్ఞం అన్నమాట. పూర్వం అంటే అరణ్యంలోకి వెళ్ళి వనయజ్ఞం చేసేవాడు. ఇప్పుడు అరణ్యం లేవు కాబట్టి ఎక్కడైతే అడవి పోయిందో ఆ ప్రాంతంలో మళ్ళీ అడవిని పెంచడం కోసం చేసేది వనయజ్ఞం ఈ కలియుగంలో. ఈ అడవులన్నీ ఒకప్పుడు, ఈ కొండలన్నీ కూడా మంచి వనమూలిక సంపద. ఇదంతా ఒకప్పుడు అరణ్యం. ఇప్పుడంతా మనం కొట్టేసి మామిడి మొక్కలు, జీడి మొక్కలు వేసుకున్నాము. అలాగే గిరిజనులు కూడా ఆ పొడి వ్యవసాయంలో అడవి కొట్టేసి జీడి మొక్కలు, మామిడి మొక్కలు వేసుకున్నారు. సో అక్కడ ఏంటంటే చాలా విలువైన ఔషధ మొక్కలు ఉన్న ప్రదేశం అది, ఆ పెరిగే ప్రాంతం అది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ తరానికి ఆయుర్వేదం అందాలన్నా ఎంత నేర్చుకున్నా మొక్కలు లేవనుకోండి మందులు ఉండవు. మందులు లేవనుకోండి నేర్చుకునే ఉపయోగం ఉంది. ఈ విజ్ఞానం మనం దాచే ఉపయోగం ఉంది. సో విజ్ఞానం దాయడం ఒక ఎత్తు, ఆ విజ్ఞానం తరానికి అందాలంటే దానికి సంబంధించిన వనరులు అంటే ఈ ఔషధ మొక్కలు ఉండాలన్నమాట. ఉంటేనే ఈ వైద్యం నేర్చుకోవడంలో ఉపయోగం ఉంటుంది. ఈ విజ్ఞానం ఉండడం వల్ల నెక్స్ట్ తరానికి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు మనకు పూర్వం చరకుడు, ధన్వంతరి, సుతుడు లాంటి వాళ్ళు మనకు ఎంతో విజ్ఞానం అందించారు. అలాగే మన పూర్వీకులు, మన ఋషులు, మన పెద్దలు మనకు ఎంతో మన జీవన శైలిని, మన ఆరోగ్య అలవాట్లని చాలా ఇచ్చేయలేరు. సో రాను మనం స్పీడ్గా కూడా మర్చిపోయాం. సో ఎప్పుడైనా మనం ఆ విజ్ఞానం నేర్చుకుని చదువుతున్నామంటే ఎంతో కొంత ఉంది కాబట్టి, ఆ మొక్కలే ఉన్నాయి కాబట్టి చేకోగలుగుతున్నాం. ఇది ఇలాగే ఉంటే నెక్స్ట్ తరానికి ఏముండదు. అందుకు మనం ఏంటంటే ఇక్కడ పుణ్యం, పురుషార్థం రెండూ కలిసి రావడం కోసం ఈ వనయజ్ఞం ఏంటంటే, ఎక్కడైతే అడవి ప్రాంతంలో అడవి కొట్టేసి జీడి మొక్కలు, మామిడి మొక్కలు వేసి పెంచుకున్నారో అక్కడ మళ్ళీ విలువైన ఔషధ మొక్కలు పోయేది. దానివల్ల చాలా మొక్కలు అంతరించిపోయాయి. చాలా మూలికలు దొరక్క చాలా కంపెనీలు విలువైన మందులు తయారు చేయడం మానేసాయి. చరకుడు, ధన్వంతరులు అని చెప్పిన మొక్కలు, అది మందులు ఫార్ములాస్ మూలికలు లేక చాలా ఫార్ములాలు పక్కన పెట్టేశారు. సో ఏంటంటే రేపొద్దున ఇప్పుడు చేస్తున్న కాస్త మందులు కూడా ఇంక ఉండవు అది లేకపోతే. అలా ఏంటంటే ఏ ప్రాంతంలో మొక్కలు అంతరించిపోయాయో అవన్నీ మేము సేకరించి ఆ మొక్కల్ని ఇప్పుడు నర్సరీల ద్వారా గిరిజనులతో డెవలప్ చేసి మళ్ళీ వాళ్ళ పూడి వ్యవసాయంలో ఈ మొక్కలు నాటిస్తామండి. ఈ నాటడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళ వ్యవసాయం మామూలుగా ఏంటంటే జీడి మామిడి వేస్తారు, కొన్ని వాళ్ళకి కావాల్సినవి పండించుకుంటారు మిగతా పొలంలో. వాళ్ళు మెయిన్గా వచ్చే ఇన్కమ్ సంవత్సరానికి ఒక ఆదాయం. అంటే జీడి మొక్కలు, మామిడి మొక్కల వల్ల సంవత్సరానికి ఒక ఆదాయమే. కానీ అదే ఒక 25 రకాల 50 రకాల మొక్కలు, మందు మొక్కలు వేసారనుకోండి, సంవత్సరానికి 5 రకాల ఇన్కమ్లు వస్తాయి. 5 సార్లు ఆదాయం వస్తుంది వాళ్ళకి. ఇది ఒకసారి వేయడమే. ఒకసారి వేస్తే ఇతని పిల్లలు వాళ్ళ మనవల దాకా, మనవలేంటి తరతరాలు మళ్ళీ మొక్క వేయాలి, నీళ్ళు పోయాలి, మందు కొట్టాలి ఏమి ఉండదు. ఒకసారి నాటు వదిలేస్తే ఈ చెట్ల నుంచి ఆకులు, కాయలు, వేర్లు అవి వస్తూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం వాళ్ళు కోసుకుని అమ్ముకోవచ్చు అనమాట. అలా వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. 2 మంచి వనమూలికలు బయటకు వస్తాయి. అవి రావడంలో మంచి కంపెనీలు మందులు తయారు చేస్తాయి. మంచి కంపెనీలు మందులు చేస్తే డాక్టర్లు రాసే మందులు పనిచేస్తాయి. అప్పుడు నెక్స్ట్ తరంకి ఆయుర్వేదం అందించిన వాళ్ళు అవుతాము. ఇటు మనకి నెక్స్ట్ తరానికి ఎవరైతే వాళ్ళకి ఉపాధి పెరుగుతుంది, ఆ గిరిజనులకి ఆదాయం వనరులు పెరుగుతాయి. సో ఏంటంటే వాళ్ళు సుభిక్షంగా ఉంటారు, మనం సుభిక్షంగా ఉంటాం. మన తర్వాత తరానికి కూడా మనం సుభిక్షంగా ఉండేలా చేయగలుగుతాం. ఎంతో కొంత సాయం. సో ఇది ఒక యజ్ఞం. అంటే యాగం, యజ్ఞం, హోమం, నోము, వ్రతం, పూజ ఇవన్నీ తేడాలు ఉన్నాయి. యజ్ఞం అంటే ప్రజాశ్రేయస్సు కోసం చేసేది అనమాట. ప్రకృతి కోసం, ప్రజాశ్రేయస్సు కోసం చేసేది యజ్ఞం. యాగం కూడా విస్తృతమైన సేవలు అందించడం కోసం చేసేది. మనం ఏమైనా చేయాలంటే దేవతల అనుగ్రహం మనకు ఉండాలి. మనం చేసింది దేవతలకి తెలియాలంటే మధ్యలో అగ్నిహోత్రులు ఉండాలి. అందుకే మనం హోమం చేస్తే మనం చెప్పే సంకల్పం, మనం చేసే హవిస్సు ఇవి అగ్ని ద్వారా దేవతలు చేరుతాయి అన్నమాట. దేవతలకి మనకి మధ్యలో మీడియేటర్ ఎవరంటే అగ్నిదేవుడు అన్నమాట. సో అప్పుడు దేవతలు మనకి ఆశీర్వదిస్తారు. సో మనం చేసే కార్యం మనం వృద్ధి చేస్తాం యజ్ఞయాగం వల్ల. అలాగే హోమం అనుకోండి, మన ఇంట్లో మన కోసం చేసుకునేది, మన బంధువులు, మన తెలిసిన వాళ్ళు చేసుకునేది హోమం. ఇంట్లో చిన్న కార్యం అది అంతవరకు మేము చేస్తాం. పూజ మన కోసం చేసుకునేది, నోము మన కోసం చేసుకునేది. అలా అన్నమాట. ఒక్కొక్క నోముకి ఒక్కొక్క ఫలితం ఉంటుంది, ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఇవన్నీ మన కోసం చేసుకునేది. కానీ యజ్ఞం, యాగం అనేది విస్తృతంగా ప్రజాశ్రేయస్సు కోసం చేసేది యజ్ఞం, యాగం. అలాగే మనం ధన్వంతరి యాగాలు ఒక 1000 ఒక 6 ఏళ్లలో 1000 యాగాలు చేయాలని కాన్సెప్ట్ పెట్టుకున్నాం. మీ ప్రాంతంలో మీరు పిలిస్తే వచ్చేస్తాం. మీ ఊళ్ళో మీ ఇంట్లో చేయలేం, కానీ ఊరు కోసం 10 మంది కోసం పిలిస్తే ఏ టెంపుల్ ఇది మీ ఎక్కడంటే అక్కడ ఒక 10 మంది వస్తారు, 100 మంది వస్తారంటే మనం చేయదు. అలా మీకు చెప్తే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో చేస్తాం అన్నమాట.
అలాగే ఈ అటవీ ప్రాంతంలో వనయజ్ఞాలు కూడా 1000 యజ్ఞాలు చేస్తాం, చేసి మొక్కలు వేస్తాం. ఆ వనయజ్ఞంలో మీరు పాల్గొనవచ్చు. కొన్ని మొక్కలు నాటడం వల్ల కొన్ని కర్మలు పోతాయి, కొన్ని మొక్కలు చెట్ల కిందకి వెళ్ళి కూర్చుంటే కొన్ని కర్మలు పోతాయి. అలా ఏంటంటే మనకు ప్లేస్ లేదు, మనకేం స్థలాలు లేవు, లేనప్పుడు అడవులు గిరిజనులకు మనం మొక్కలు ఇస్తాం. వాళ్ళకి మీరు మొక్కలు డొనేట్ చేయొచ్చు. చేసినప్పుడు అక్కడ యజ్ఞంలో పాల్గొని ఆ పొలంలో మీరు నాటచ్చు వాళ్ళతో పాటు. సో మీ పేరు మీద అక్కడ ఉంటాయి అన్నమాట. అవి మీ తరతరాలు ఆ మొక్క ఉన్నంతకాలం మీ 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 కుటుంబం అంతా సుభిక్షంగా ఉంటుంది అన్నమాట. ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేస్తాం. సో ఇదంతా కూడా ఈ వనయజ్ఞం మొత్తం గిరిజనుల కోసం గిరిజనులతో చేయిస్తున్నాను నేను. రామ కపీశ్వర ఆదివాసీ సొసైటీని ఒకటి పెట్టాం. అందులో గిరిజనులు ఉంటారు. వాళ్ళే నర్సరీస్ డెవలప్ చేస్తారు, వాళ్ళే డెవలప్ చేస్తున్నారు. మొక్కలు వాళ్ళే వేస్తారు, మీకు మొక్కలు కూడా వాళ్ళే ఇస్తారు. ఆ సొసైటీకి మీరు డొనేషన్ ఇస్తే కొన్ని మొక్కలు ఇస్తారు. అవి మీరు పట్టుకెళ్ళి మీరు వేసుకోవచ్చు, లేదా వాళ్ళ పొలంలో మీరు వేయచ్చు. ఇలాంటి వనయజ్ఞాలు కూడా జరుగుతుంటాయి మన ప్రాంతంలో. మీరు మామూలుగా సరదా కూడా రావచ్చు ఆ వనయజ్ఞానికి. నేను ఇప్పుడు ఇక్కడ ఇది ఒక ఫస్ట్ ప్రాజెక్ట్, ఇది పైలట్ ప్రాజెక్ట్. మనం చెప్పుకుంటూ పోవడం కన్నా చేసి చూపించాలనే సంకల్పంతో మనం ఒకటి ప్రాక్టికల్గా చేసామనుకోండి, అది ఇంకో నేర్చుకుంటారు. మనం ఏదో చెప్పేసి ఎలా చేయాలని చెప్పామనుకోండి, చెప్పడంలో ఏం ఉపయోగం లేదు, అదేం ఫలితాలు రావు. చెప్పిన దానికన్నా ఎక్కువ చేసి చూపించాలని నేను ఇప్పుడు ఇక్కడ 6 ఎకరాలు ఇది ఇంతా పట్టా భూములే, వేరే వాళ్ళ ల్యాండ్స్, మరి కొన్నంతా పట్టా భూములు. అందులో 2 ఏళ్ళ నుంచి అదంతా లెవెల్ చేశాను చక్కగా. అందులో జీడి మామిడి తీసేసి మళ్ళీ నేను రెడీ చేసి అందులో దేవతా వృక్షాలు, రాశివనం, గ్రహవనం, నక్షత్రవనం, గణపతి వనం, శివ పంచాయతన వనం, ధన్వంతరి వనం, సీతా అశోక వనం, ఇలాంటి వనాలు ఎన్నో దేవతా వృక్షాలు ఉన్నాయి. అవి అలాగే అంతరించిపోయే మందు మొక్కలు ఇక్కడ ఫస్ట్ నేను పైలట్ ప్రాజెక్ట్ చేస్తాను అనమాట. ఇందులో మీరు పౌర్ణమికి, అమావాస్యకి, లేదా నక్షత్రాలప్పుడు వచ్చి ఇక్కడ ధ్యానాలు ఇవి చేసుకోవచ్చు, నైట్ ఉండొచ్చు. అందులో చిన్న చిన్న మట్టిల్లు కడతాం, అందులో మీరు ఉండొచ్చు దాన్ని చేసుకోవడానికి. సో ఇలా పాపికొండల నుంచి పార్తపురం వరకు ఉన్న అడవులు, మారేడుమిల్లి, నర్సీపట్నం, లంబసింగి, పాడేరు, చింతపల్లి, అరకు, లోతేరు, సాలూరు, పార్వతీపురం, ఈ ప్రాంతం అంతా ఈ గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో మనం ఈ వనయజ్ఞాలు చేస్తామన్నమాట. శీతాకాలం, వర్షాకాలం నడుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు సరదాగా మీరు అంటే ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్ళి రావచ్చు అనమాట. వచ్చి అక్కడ ఆ ఘాట్లో పాల్గొనడం సరదాగా. సో మనం చేస్తూ ఉంటే నెక్స్ట్ తరం కూడా చేస్తాము. అలా ఇది ఒక 30 ఏళ్ళ యజ్ఞం. ఇది మొదలెట్టింది ఒక 30 ఏళ్ళ పాటు నడిస్తే కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు మళ్ళీ అడవి పెరుగుతాం. అంటే అందరి ఔషధ మొక్కలు పెరుగుతాయి ముందు. అందువల్ల కొన్ని లక్షల కోట్ల మందికి మందులు అందుతాయి. అందుకు ఈ యజ్ఞం స్టార్ట్ చేయడం జరిగింది. ఉండొచ్చు, మీ చేతితో మొక్క నాటచ్చు. ఇక్కడ ఆల్రెడీ 1108 మొక్కలు మేము తెచ్చిపెట్టాము. అక్కడ దేవతా వృక్షాలు, మందు మొక్కలు కూడా అన్నిటికీ రెడీ చేసాం. మీ ఇంటి దగ్గర మీ స్థలాల్లో మొక్కలు వేసుకోవాలంటే ఆ గిరిజనులు నర్సరీ డెవలప్ చేశారు. వాళ్ళు మీకు మన క్యాంపుల దగ్గర మొక్కలు అమ్ముతారు. వచ్చి ఈ ధన్వంతరి యాగాలు అట్లలో వనయజ్ఞాల దగ్గర మొక్కలు అమ్ముతారు. కొని పట్టుకెళ్ళి మీరు వేసుకోవచ్చు. కొనడం అంటే వాళ్ళకి డబ్బు కాదు, డొనేషన్ అనమాట. ఆ సొసైటీకి మీరు డొనేషన్ ఇస్తే కొన్ని మొక్కలు ఇస్తారు. ఇన్ని మొక్కలకి ఇంత డొనేషన్ పెట్టుకుంటారు వాళ్ళు. సో ఇదంతా ఎవరో లాభాపేక్ష కోసం, ఎవడో జేబులు వేసుకోవాలని చేసేది కాదు, ఎవరో దోచుకోవడానికి చేయట్లేదు. చేసేవాళ్ళు బాగుండాలి, చేయించుకున్నవాడు బాగుండాలి, అలాగే ఈ ఇద్దరి వల్ల తర్వాత తరం ఇంకా బాగుండాలి. అందుకోసం చేసే పని ఇది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.